అకాల వర్షాల వల్ల రైతుల కంట కన్నీరు కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే నందమూరు గ్రామంలో ఉన్నాం. మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ గడిచిన 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి చుట్టుపక్కల గ్రామాలను నీట ముంచింది. అటు పంట పొలాలతో పాటు గ్రామాలు కూడా గ్రామాలే ఇలా నీట మునిగాయి. ఇంచుమించుగా 3 అడుగుల లోతు నీటిలో ఈ గ్రామాలన్నీ మగ్గుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వీటితో పాటు ఇక్కడ కరాటం జలాశయం నుంచి విడుదలైనటువంటి ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఈ యొక్క వ్యత్యాసంలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ నీటి వల్ల ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో, నందమూరు పక్కన ఉండేటువంటి అటు ఆరుళ్ళు అవ్వచ్చు, లేకపోతే మారంపల్లి, జగన్నాథపురం, ఈ ఇంకొద్దిగా పైకి వెళ్ళినట్లయితే మాధవరం, పట్టింపాలెం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సైతం కంప్లీట్గా నీటిలో మునిగిపోయాయి. ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ నందమూరు ఎక్యుడేట్ ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి గతంలో నందమూరు ఎక్యుడేట్ అయితే విభిన్నంగా ఉండేది. గతంలో అయితే అక్కడ పాతది ఒకటి ఉంది, కొత్తది ఎక్యుడేట్ ఒకటి ఉంది. పాతదాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తది కట్టారు. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో దానికి సంబంధించిన గట్ల పటిష్టత లోపం వల్లే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితి. ఇంచుమించుగా 2.5-3 అడుగుల లోతులో ఉన్నాం. మనం ఇలా చూసినట్లయితే ఆ చివర ఇల్లు చూశారు కదా, ఆల్మోస్ట్ నీటిలోనే దిగ్బంధం అయిపోయి ఉంది. అంటే సుమారు 4-5 అడుగుల లోతుకి వెళ్ళిపోయింది. ఈ నీటి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి పంటలు పాడైపోయినాయి, ఇళ్ళు పాడైపోయినాయి, పరిసరాలన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. అయితే అసలు దీని మీద స్పందించడానికి ఆ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ అసలు ఎలా జరుగుతుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊరి పరిస్థితి ఏంటి, మీరు ఏంటి ఒక్కసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను గ్రామ సర్పంచ్ అని. మరి ఇది 3 రోజులుగా ఇలాగే వస్తున్న వర్షాలకే కారణంగా మేము ఇది పక్కన మాకు ఫోన్లు వచ్చినాయి సార్. మాకు ఏఈ గారు ఫోన్ చేయడంలో మాకు వెంటనే ఎమ్మెల్యే గారు దృష్టికి పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కుటుంబ పెద్దలందరూ రావడం జరిగిందని నిన్న వచ్చి దీన్ని పరిశీలన చేసి గ్రామంలో ప్రతి ఒక్కరిని సందర్శించి అది యాక్టివిటీ దగ్గర కూడా చూసి ప్రతి ఒక్కరిని మీరు ఉద్యోగస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దగ్గరుండి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా ఎవరైనా ఇళ్లలోకి నీళ్ళని పరిసర గ్రామాలు తీసుకెళ్ళమని బీసీ కమిటీలు ఒకటి, ఎస్సీ కమిటీలు ఒకటి, అంగన్వాడీ ఒకటి, ఇవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందని. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే దృష్టిలో మేము అన్నీ చేసడం జరుగుతుందండి. అయితే ఈసారి స్పందించారు, ప్రతిసారి ఇదే స్పందించాలా లేకపోతే ఇలాగే జరుగుతుందా? ఈ ఒక్కసారే వచ్చింది అసలు ఏంటి? ఇది ఇలాగనేది ప్రతిసారి ఇలాగే జరుగుతుంది సార్. ఇది ఇక్కడ మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందని. కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో చంద్రబాబు గవర్నమెంట్లో ఏమైందంటే గట్లు పరిశ్రమ చేయడానికి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగిందని, కాంట్రాక్ట్లు పూర్తి చేయడం జరిగిందని, లాస్ట్ని పెండింగ్ వర్క్ ఉన్న టైంలో గవర్నమెంట్ మారడం జరిగిందని. మార్చిన టైంలో ఆ పెండింగ్ వర్క్స్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది క్లియర్ చేయలేదు. అలాగే గండ్లు పడ్డాయి. ఆ గండ్లు పట్టడం కూడా అది కట్టడం జరగలేదు. ఆ 5 సంవత్సరాలు ఏది పని ముట్టుకోకుండా ఉండడం వల్ల ఇప్పుడు మాకు మొదటికి వచ్చింది సార్. ఇది ఎరకాలం అనేది మొదటికి వచ్చిందని దీన్ని మళ్ళీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏదన్నా ఉందా? ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో బాధపడతాం అంటున్నారు, ప్రభుత్వాలు మారినా తీరు మారలేదు. ఇప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటారు? దీనికి శాశ్వత పరిష్కారం అంటే ప్రస్తుతం మాకు తెలిసినప్పటికీ గొట్లు పరిశ్రమ చేస్తే కొంత శాశ్వత పరిష్కారం ఉంటుంది అనుకుంటున్నామని. దాన్ని మీరు దీన్ని ఎంక్వైరీ చేసి శాశ్వత పరిష్కారం ఏంటనేది మీరు అధికారులు మా చంద్రబాబు గారు నిన్న కూటమి సభ్యులు వచ్చారు, వీళ్ళందరూ మాట్లాడారు, పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు, నేనంటూ ఉన్నానంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీరు అల్టిమేట్ అంటే ఏ విధంగా మాకు ఎలాంటి పరిష్కారం కావాలని అడిగారా? ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు? ఎలాంటి పరిష్కారం కావాలనేది అడిగారని. అడిగితే ప్రజలకి ప్రస్తుతానికి మీరు మీ గ్రామాలకే మీకు సచివాలయం సిబ్బంది కానీ ఇక సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరు మీకు గ్రామ కూటమి నాయకులు అందరూ ఉంటారు. ఏ ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి మీరు భోజన ఏర్పాట్లు కానీ మీకు ప్రస్తుతం చూపిస్తారు. తర్వాత ఈ పరిష్కారం అనేది చంద్రబాబు దృష్టిలో పెట్టి దీన్ని మీరు ఏం చేయాలని మేము ఆలోచన చెప్పారండి. అరుగుల బాలయ్య నా పేరు, నందమూరు గ్రామం. రైతాంగం చాలా ఆజిత పరిస్థితిలో ఉన్నారు. రైతులందరూ కూడా మా ఊరు 600 ఎకరం ఉంది. 600 ఎకరం కూడా పూర్తిగా ఊడిపిలు అయిపోయినాయండి. మా ఊరు ఆయకొట్టు తక్కువ మూలని వేరే విలేజ్లు మారంపల్లి అని, జగన్నాథపురం అని, ఇలాగా కాలదారని అన్ని ఊర్లు వెళ్ళి మా ఊరు వ్యవసాయం చేస్తారు. మా ఊరు 600 ఉందంటే ఇంకో 600 ఎకరం కౌలు చేస్తున్నారు రైతులందరూ కూడా. అటువంటి శీలన్నీ కూడా మొత్తం మునిగిపోయి రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఆ రైతులకి ఈ పరిష్కారం చేయాలంటే ఈ వర్షాలు వచ్చేటప్పటికి ఈ కొంగోలుగూడెం ఫ్యాక్టరీ కాడ వదిలే నీరు ఈ వర్షాలు గురిచి టైంలోనే ముందు ఏం చేయాలంటే అధికారులు ఒక కాన ఎప్పుడు వదిలేసేలాగా దాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కాలువ గొట్లు కానీ ఈ కాలువలు కానీ కొంచెం వెడల్పుగా చేసి ఆ గండ్లన్నీ కట్టి చేస్తే మాకు ఈ ముప్పులు ఉండవు. ఒకవేళ పంటలు అంటే పోతాయి కానీ ఊరి మీదకి వచ్చి ఊళ్ళో ప్రజలకు మాత్రం ఏ ఇబ్బందులు జరగవు. అటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము రైతులందరూ. అలాగే ఈ రైతులకి విత్తనాలు కానీ ఇలాగా ఇవన్నీ కూడా మాకు ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. అలాగే కౌలు రైతుల మీద మేము ఇదివరకు రుణం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు రుణమాఫీ చేసేవారు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాకు ఏమీ చేయలేదు. మా ఈ 5 సంవత్సరాల మట్టి కూడా పంటలు పోతూనే వచ్చినాయి కానీ ఏ రుణం మాకు చేయలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మాకు రుణం మాకు అందించాలని మా కౌలు రైతులందరికీ అలా రైతులకి వేసి మా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. దాన్ని చేసి పెట్టాలని మేము సెలవు తీసుకున్నాం. అంటే ఇక్కడ కౌలు రైతులు మాత్రమే నష్టపోయారా, అసలు రైతు కూడా నష్టపోయాడు అంటారా? ఇప్పుడు కౌలు రైతులు కౌలు చేస్తున్నారు, అసలు రైతులు కూడా మరి మాకు వాళ్ళు కూడా ఇబ్బంది ఇదవుతారు కదండి. వాళ్ళకి కూడా ఇదవుతుంది. కౌలు రైతులకి ఇచ్చేయాలండి ఎక్కువ శాతం 80% అయితే కౌలుకి చేసి రైతే ఇదవుతారు. ఎందుకంటే ఆల్రెడీ దమ్ములు చేయించాం, ఊడి చేయడం జరిగింది. వాళ్ళు మందులు కూడా కొంతమంది అయితే వేసాం, కొంతమంది కొలుపు మందులు అవి వేసాం. మరి అదంతా మాకు దగ్గర 10,000 నుంచి 15,000 దాకా ఖర్చు అయితే అయిపోయిందండి. ఇప్పుడు అంతా భరించవలసింది అయితే కౌలు రైతే. ఇప్పుడు రైతు అంటే మిగతా దానికి రైతు ఇబ్బంది పడతాడు. ఇప్పుడు మేము ఎందుకంటే పెట్టుబడి పెట్టాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది వచ్చాక మరి అది పని చేస్తుందో పని చేయదో మళ్ళీ పెట్టుబడి మళ్ళీ చేయాలంటే అంత ఇది కూడా ఉండదండి. ఇప్పుడు ఎలా లేదంటే ఎకరైనా 15,000 అలా పెట్టాము పెట్టుబడి, మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ దాన్ని సాగు చేయాలి, మళ్ళీ చేసాక కూడా అది నికరం అవుతుందో మళ్ళీ వర్షాల వల్ల ఇలాగ జరిగే ఇది ఉంటుందో కానీ తెలియదు కదండి. దాని గురించి ఏదన్నా మాకు దీనికి పరిష్కారం ఆలోచించి ఏదైనా సాయం అనేది ఏదైనా ఇచ్చేస్తే దానికి మేము ఏదైనా ఇచ్చేయగలమని తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మోకాళ్ళ పైలోతులో నీళ్లు ఉన్నాయి. ఇదే పరిస్థితి 3 రోజులుగా కొనసాగుతుంది. ఇది ఇలా కొనసాగితే అటు అంటువ్యాధులు ప్రబలేటువంటి ప్రమాదము ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆహార సమస్య, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు వెంటనే స్పందించి అటు శాసనసభ్యులు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి వీళ్ళ పునరావాస కేంద్రం అయితే ఏర్పాటు చేశారు. కానీ ఈ నీరు పోయే మార్గం ఏంటి? వీళ్ళకి ఉండేటువంటి శాశ్వత పరిష్కారం అంటూ ఏదైనా ఉంది అంటే అది గట్లు పటిష్టత. అట్ ది సేమ్ టైం పైనుంచి వాటర్ వదిలేటప్పుడు కింద ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకొని అధికారులు సమన్వయంతో చేసి మమ్మల్ని అప్రమత్తం చేస్తే మాకు ఇంకా మెరుగైనటువంటి పాలన అందించిన వాళ్ళు అవుతారని, చంద్రబాబు ప్రభుత్వంపై ఆ నమ్మకం ఉందని గ్రామస్తులు అంటున్నారు.